హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈ రోజు మనం రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి ఒక మంచి క్వశ్చన్ చేద్దాం. ఈ క్వశ్చన్ యాక్చువల్గా మన కోర్సులో డిస్కస్ చేసిన క్వశ్చన్ అండ్ అట్ ది సేమ్ టైం ఇది ప్రీవియస్ ఎస్ఎస్సి సిజిఎల్లో కూడా ఇచ్చాడు. నేను అందుకే నంబర్స్ కూడా చేంజ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్నాయో నెంబర్స్ అలాగే పెట్టాను. అయితే ఇది ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో మిగిలిన గ్రూప్స్లో కూడా పోస్ట్ చేశాను. చాలా మంది పిల్లలు చేశారు, ఆన్సర్ కూడా పెట్టేశారు. నేను ఇక్కడ ఆప్షన్స్ స్పేస్ లేక ఆప్షన్స్ పెట్టలేదు, డైరెక్ట్గా మనం ఆన్సర్ చేసేసేద్దాం. అయితే మీరు ఏం చేయండి అంటే యాజ్ ఇట్ ఈస్గా ముందు మీ ఓన్గా చేయండి. దీని స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకొని మీ ఓన్గా చేయండి. టైమింగ్ గురించి వరీ కావద్దు బిగినర్స్. మిగిలిన వాళ్ళు మాత్రం టైం పెట్టుకొని చేయండి. ఇది మాక్సిమం 30 సెకండ్స్లో సాల్వ్ అవుతుంది. ఓకే, ముందు మీరు చేయండి, తర్వాత నేను చెప్పే షార్ట్ కట్ని చూడండి. ఏమి ఇచ్చాడు ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మన స్ట్రాటజీ మీకు ఐడియా ఉంది కదా. క్వశ్చన్ని కరెక్ట్గా చదువుకోవాలి. ఇన్ఫర్మేషన్ పార్ట్ ఒక సైడ్, క్వశ్చన్ పార్ట్ ఒక సైడ్. కింద ఇచ్చిన క్వశ్చన్, ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని కోరిలేట్ చేసి అప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఏ మ్యాన్ ఆర్డర్డ్ 4 pairs ఆఫ్ బ్లాక్ సాక్స్ అండ్ సమ్ pairs ఆఫ్ బ్రౌన్ సాక్స్. సింపుల్ సెంటెన్స్. 2 కేటగిరీస్ ఇచ్చాడు, బ్లాక్ అండ్ బ్రౌన్. 4 pairs, బ్లాక్ సాక్స్ ఏమో 4 pairs ఆర్డర్ చేశాడు. బ్రౌన్ సాక్స్ ఎన్ని చేశాడో వాడు నంబర్ ఇవ్వలేదు. అతను ఏం చేశాడు చూడండి, ద ప్రైస్ ఆఫ్ బ్లాక్ పెయిర్ ఈజ్ డబుల్ టు దట్ ఆఫ్ బ్రౌన్ పెయిర్. చాలా ఇంపార్టెంట్ అయ్యా. బ్లాక్ సాక్స్ ఏదైతుందో ఒక పెయిర్ కంపారిజన్ తీసుకుంటే బ్రౌన్ ప్రైస్తో పోలిస్తే మనకి డబుల్ ఉంటుంది. అంటే బ్లాక్ సాక్స్ ప్రైస్ ఈజ్ టు బ్రౌన్ వచ్చేసి మనకి 2:1లో ఉంటుంది, డబుల్ ఉంటుంది. సింపుల్ ఇన్ఫర్మేషన్. దాంట్లో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, వైల్ ప్రిపేరింగ్ ద బిల్ ద క్లర్క్ డిడ్ ఎ మిస్టేక్ and interchange the number of black and brown pairs and this increase the bill by 50%. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకేనా? ఇక్కడ ఆ క్లర్క్ ఎవరైతే బిల్ ప్రిపేర్ చేస్తున్నారో వాడు ఏం చేశాడంటే బై మిస్టేక్ నంబర్ని ప్రైజ్ని కాదు నంబర్ని అటు ఇటు చేశాడు, ఇంటర్చేంజ్ చేశాడు. అంటే బ్లాక్ తీసుకునే నెంబర్ బ్రౌన్ తీసుకున్నాడు, బ్రౌన్ తీసుకునే నెంబర్ బ్లాక్ తీసుకున్నాడు. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దట్ టోటల్ బిల్ 50% పెరిగింది. అంటే ఇంతకుముందు 100 రూపాయల బిల్ అయితే ఇప్పుడు 50% పెరిగింది, అంటే 150 రూపీస్ అయ్యింది. ఇలా ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు వాడు అడిగే క్వశ్చన్ ఏంటి, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బ్లాక్ అండ్ బ్రౌన్ పేర్స్ ఆఫ్ సాక్స్ ఇన్ ద ఒరిజినల్ ఆర్డర్. ఒరిజినల్ ఆర్డర్లో బ్లాక్ ఈజ్ టు బ్రౌన్ ఏంటో మనం కనుక్కోవాలి. బ్లాక్ టు బ్రౌన్ అనమాట. ఆ ఆర్డర్ కూడా చూసుకోవాలి. బ్రౌన్ టు బ్లాక్ అడగలేదు, బ్లాక్ టు బ్రౌన్ అడిగాడు. ఇది మనం చేయాల్సింది. దీన్ని ఒకవేళ మీరు ఆల్జీబ్రాతో చేస్తే చాలా టైం పడుతుంది అయ్యా. ఎలాగైనా చేయొచ్చు, మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. కానీ అలా కాదు, మనం దీన్ని సింపుల్గా చేయాలి. 30 సెకండ్స్ లోపల చేయాలి. మన బేసిక్ క్లాసెస్లో నేను అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా మొదలు పెట్టాలో నేను చెప్పాను. ఎనీవే మీరు ఎవరైతే రెగ్యులర్ కోర్స్ తీసుకోలేదో వాళ్ళు కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ రేషియోస్ కాన్సెప్ట్తో మనం స్టార్ట్ చేద్దాం. ఇలా చూడండి, యాక్చువల్గా మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే నేను ఇప్పుడు చెప్పినట్టుగా 30 సెకండ్స్ లోపే ఈజీగా మనం చేయొచ్చు. ఇలా చూడండి, ఫస్ట్ మనం వాడు ఇచ్చిన దానికి నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానయ్యా, ఎందుకంటే బిగినర్స్ కూడా ఉంటారు కాబట్టి. మీకు ఏమన్నా స్లోగా అనిపిస్తే దీన్ని 1.5 స్పీడ్లో పెట్టుకొని చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం ఇచ్చాడు వాడు ఇక్కడ, నెంబర్ ఆఫ్ బ్లాక్ బ్రౌన్ అయ్యా. నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఇది బ్లాక్ అనుకోండి, ఇది బ్రౌన్ అనుకోండి. ఓకేనా? బ్లాక్ పేర్స్ ఎన్ని కొన్నాడు, ఎన్ని ఆర్డర్ చేశాడు వాడు, 4 చేశాడు. బ్రౌన్ ఎన్ని చేశాడు మనకు తెలియదు కాబట్టి ఓ వేరియబుల్ దాన్ని ఎక్స్ అనుకోండి. ఓకేనా? జస్ట్ ఫర్ అవర్ సేక్ దీన్ని ఎక్స్ అనుకోండి. ఇక దాని తర్వాత ఇదేంటి, నంబర్ గుర్తుంచుకోండి, ఇది నంబర్. దాని తర్వాత యూనిట్ ప్రైస్ ఎంత ఉంది చూడండి. ఇక్కడ వాడు క్లియర్గా ఇచ్చాడు, ప్రైస్ ఆఫ్ బ్లాక్ పేర్ ఈజ్ డబుల్ టు దట్ ఆఫ్ బ్రౌన్. డైరెక్ట్ రేషియో తీసుకోండి, వీటి ప్రైస్ ఏమవుతుంది, 2:1 అవుతుంది. క్లియర్ కదా? క్లియర్, చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు మనకి టోటల్ ఎంత అవుతుందో చెప్పండి. నేను టోటల్ ఎందుకు చేస్తున్నాను చెప్పండి, ఎందుకంటే టోటల్ బిల్ మీద 50% పెరిగింది అన్నాడు. 2 కేసులు అనమాట. ఒక కేసు ఏమో ఇది, ఇంకో కేసు ఏమవుతుంది, 2 ఇంటర్చేంజ్ అయ్యాయి. బ్లాక్ ఇటు పోతుంది, బ్రౌన్ ఇటు పోతుంది. అప్పుడు మనం టోటల్ తీసుకున్న రెండింటిని కంపేర్ చేసినప్పుడు 50% పెరగడం వల్ల ఏం జరిగింది అనేది మనం చూద్దాం. అందుకని నేను టోటల్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ టోటల్ చూడండి, నెంబర్ ఇంటూ ప్రైస్ పెడితే 4 × 2 8 రూపీస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ప్లస్ ఈజ్ టు దీని వచ్చింది చూడండి, ఎక్స్ అవుతుంది. 1 × x, దట్ ఈస్ ఎక్స్.
అయిపోయింది. ఇప్పుడు బై మిస్టేక్ వాడు ఏం చేశాడంటే సేమ్ ఇలాగే తీసుకోండి. బై మిస్టేక్ ఏమవుతుంది, మనకు ఇది ఇటు అవుతుంది, ఇది ఇటు అవుతుంది, ఆర్డరే, ప్రైస్ మారదు. అప్పుడు మనకి బ్లాక్ ఈస్ టు బ్రౌన్ వాడు బై మిస్టేక్ ఏం చేశాడంటే ఇది మనకి తెలియదు, ఇది మనకి 4 తీసుకున్నాడు వాడు. అర్థమైందా? దీన్ని రివర్స్ ఇంటర్చేంజ్ చేశాడు రండి. అలా చేయడం వల్ల ఇప్పుడు ఇది ఎలాగో యూనిట్ ప్రైస్ ఇది ఇలాగే ఉంటుంది. అప్పుడు మనకి బిల్లింగ్ చేయడం వల్ల ఇక్కడ టోటల్ ఎంత అయింది చూడండి, ఇది 2x ఈస్ టు అనుకోండి, ఇది 4 అయింది. ఇది యాక్చువల్గా వాడు క్లర్క్ చేసిన మిస్టేక్. దీని రిజల్ట్ వల్ల 50% పెరిగింది. 50% పెరిగిందంటే ఏంటి, 2/3 అనమాట. 50% పెరగడం అంటే 2/3. అర్థమైందా? ఎలా వచ్చింది 2/3? నేను పర్సంటేజెస్ బేసిక్ క్లాస్లో చెప్పాను. ఏం లేదు, సింపుల్. అంటే 2/3 అని ఎందుకు తీసుకున్నాను, ప్రీవియస్ ప్రైస్ 2 అయితే పెరిగిన తర్వాత 3 అనమాట. 2:3 యాక్చువల్గా దాన్ని నేను 2/3 అన్నాను. అంటే ప్రీవియస్ ప్రైస్ 2 అయితే ఇప్పుడు 3. దాని షార్టెస్ట్ టర్మ్లో మనం లోయెస్ట్ టర్మ్స్లో తీసుకున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైనా బిగినర్స్ ఉంటే చూడండి, ప్రీవియస్గా 100 రూపాయలు ఉంటే 50% పెరిగింది కాబట్టి అది ఎంత కావాలి, 150 కావాలి. అప్పుడు మనం రేషియో తీసుకుంటే 52s 53s అందుకే 2:3 తీసుకున్నాం. అర్థమైందా? రైట్. ఇప్పుడు మీరు కంపేర్ చేయండి. ఎలా కంపేర్ చేస్తారు, ఇదేమో ప్రీవియస్ అనమాట. ప్రీవియస్ టోటల్ బిల్ ఎంత అయింది, టోటల్ అని నేను అడుగుతున్నాను రెండింటిది. ఎందుకు టోటల్ అడుగుతున్నానంటే ఇక్కడ వాడు టోటల్ బిల్లు పెరిగింది కాబట్టి. ప్రీవియస్గా ఇది 8 రూపాయలు అనుకోండి, 8 రూపీస్ అనుకోండి. బ్లాక్ ఏమో 8 రూపీస్ అయింది, బ్రౌన్కి ఏమో X రూపీస్ అయింది. అంటే ప్రీవియస్ టోటల్ బిల్ ఎంత అంటే 8 + X కదా, సింపుల్గా. అవును. ఇప్పుడు వాడు బై మిస్టేక్ చేసిన బిల్లింగ్ వల్ల ఇప్పుడు టోటల్ ఎంత అయింది చూడండి, 2x + 4 డివైడెడ్ బై 2x + 4. నేను డివైడెడ్ బై ఎందుకు చేస్తున్నాను, దీన్ని నేను రేషియోగా తీసుకుంటాను ఎందుకంటే మనకు ఈక్వేషన్ కావాలి కాబట్టి. ఇది ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్గా 100 ఉంది, తర్వాత 150 అయింది. అంటే దాన్ని మనం ప్రీవియస్గా 2 ఉన్నది ఇప్పుడు ఎంత అయింది, 3 పార్ట్స్ అవుతుంది. సింపుల్. ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేసుకోండి, యూ కెన్ గెట్ ఎక్స్ వాల్యూ. డైరెక్ట్గా ఫాస్ట్గా చేసుకోండి. 8 3s ఇదేందా 24 + 3x is equal to 4x + 4 2s 8. డైరెక్ట్ చేసుకోండి. ఇది మనం ఇటు తీసుకుపోతే ఇది x అవుతుంది, ఇది ఇటు వస్తుంది. 24 - x అంటే 16. అంటే x is equal to 16 వచ్చింది. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. x is equal to 16. అంటే మరి వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బ్లాక్ అండ్ బ్రౌన్ పేర్స్ ఆఫ్ సాంగ్స్ ఇన్ ద ఒరిజినల్ ఆర్డర్. ఒరిజినల్ ఆర్డర్ ఇది, ఒరిజినల్ ఆర్డర్ ఇది అన్నమాట. ఇప్పుడు మనకి ఎక్స్ ఎంత అయింది, మనకి ఇక్కడ 16 అయింది. బ్లాక్ టు బ్రౌన్ ఒరిజినల్ ఎంత వచ్చింది అంటే 4:16. దీన్ని లోయెస్ట్ టర్మ్స్ కి మీరు చేసుకోండి. 4 1s and 4 4s. నా ఆన్సర్ ఎంత అంటే 1:4. మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి 1:4ను మార్క్ చేసుకోండి. ఎంత సింపుల్గా ఉంది చూడండి. ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ ప్రాబ్లం చేయడానికి మీకు రేషియోస్ మీద ఒక ఐడియా ఉండాలి, కంప్లీట్ బేసిక్స్ అనేది ఉండాలి. బేసిక్స్ ఉంటే మీరు దీన్ని కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు. ఇట్స్ ఎ కేక్ స్వాప్ ఫర్ యూ. నేను క్విక్గా రీక్యాప్ చేస్తాను చూడండి ఫాస్ట్గా. వాడు ఇచ్చిన ప్రాబ్లమ్ని కరెక్ట్గా చదువుకుంటే వాడు ఏమన్నాడు, బ్లాక్ ఏమో 4 పేర్స్ ఆర్డర్ చేశాడు ఒరిజినల్గా, బ్రౌన్ ఎన్ని చేశాడో మనకు తెలియదు. కానీ తర్వాత ప్రైజ్ ఇచ్చాడు. ప్రైజ్ ఎలా ఇచ్చాడు, బ్లాక్ బ్రౌన్ ప్రైజ్ తీసుకుంటే డబుల్ ఉంటుంది అన్నాడు కాబట్టి 2:1. అప్పుడు మనకి ఇది ప్రైజ్ అయింది, ఇది మనకు నెంబర్ ఆఫ్ పీసెస్ అయింది, నెంబర్ ఆఫ్ పేర్స్ అయింది. అప్పుడు మనం టోటల్ తీసుకుంటే 8 + x అవుతుంది. 8:x తర్వాత మనం యాడ్ చేసుకున్నాం. అది టోటల్ బిల్లింగ్ అనమాట. ఇక్కడ టోటల్ బిల్లింగ్ ఏమైంది, బై మిస్టేక్ వాడు అటు ఇటు దట్టు చేశాడు బిల్లింగ్. ఏది నంబర్ను మాత్రమే ఇంటర్చేంజ్ చేశాడు, ప్రైస్ని కాదు. దానివల్ల మనకు టోటల్ ఎంత వచ్చింది, 2x + 4 వచ్చింది. దీని యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ వన్ 50% టోటల్ బిల్ పెరిగింది. అంటే ప్రీవియస్గా 100 ఉంటే ఇప్పుడు 150 రూపాయలు అయింది. అప్పుడు మనం ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఇది ఓల్డ్ ప్రైస్ టోటల్ ప్రైస్ డివైడెడ్ బై న్యూ ప్రైస్ ఇది ఈక్వల్ టు ఇది ఓల్డ్ ప్రైస్, ఇది న్యూ ప్రైస్ చేస్తాం. దాంతో మనం ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. వాడు అడిగిన ఏ క్వశ్చన్ అయినా మనం సాల్వ్ చేయొచ్చు. ఇది ప్రొసెస్. I hope this is clear for all of you. Okay na? Right, let's close this one. నేను మళ్ళీ మీకు కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ తీసుకొని కూడా చెప్తాను. డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం నేను ఓన్లీ వన్ ప్రాబ్లమే చెప్తున్నాను. ఈలోపు మీరు ఏం చేయండి అంటే నా రిక్వెస్ట్, కొంచెం మన సబ్స్క్రిప్షన్ బేస్ పెంచండి. ఒక్కసారి మనకు సబ్స్క్రైబర్స్ బాగా పెరిగితే
మనం ఏం చేద్దామంటే లైవ్ క్లాసెస్ కూడా నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఇన్ వన్ వే ఆర్ ద అదర్ వే ఇట్ మస్ట్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అనేది నా ఇంటెన్షన్. ఇంకెవరైనా మన రెగ్యులర్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే కూడా యూ కెన్ జాయిన్ డైరెక్ట్లీ. మనది యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. చక్రవర్తి క్లాస్ రూమ్ అని ఉంటుంది. మీ ఇష్టం ఉన్న కోర్సును మీరు చూస్ చేసుకొని రెగ్యులర్ కోర్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు కొంత గైడెన్స్ అనేది ఉంటే మీరు ఈజీగా గెట్ ఆన్ కాగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్.